ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి గోదావరి కని 2A బొగ్గుగన్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం షిఫ్ట్ కు వెళ్లిన సీనియర్ మైనింగ్ సర్దార్ సమ్మిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. బొగ్గులను తీసుకెళ్లే ట్రబ్బుల మధ్య ఉన్న లింక్ ఊడిపోవడంతో స్పీడ్ గా వచ్చి ట్రబ్బు సమ్మిరెడ్డికి తగిలింది. తీవ్రంగా గాయపడ్డ సమ్మిరెడ్డిని వెంటనే చికిత్స నిమిత్తం గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే గని ప్రమాదాలు జరుగుతున్నాయని, సింగరేణి యాజమాన్యానికి బొగ్గు ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ, కార్మికులకు రక్షణ అందించడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని కార్మిక సంఘ నాయకులు ఆరోపించారు. ఈ సంఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు రాజిరెడ్డి డిమాండ్ చేశారు. కాళ్ళు చూసుకో కొని కొని కాళ్ళు చూసుకో. పెట్టే ఎవరు ప్లీజ్ 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 మీకు అయిపోయింది. పెట్టే ఎవరు టీడీకే 2A ఇంక్లైన్లో 6 లెవెల్ ఆలర్తో పనిచేస్తున్నప్పుడు దానికి సంబంధించిన టబ్బులు ఊడిపోయి ఎం సమ్మిరెడ్డి అనే సీనియర్ సర్దార్కి ఊడిపోయిన టబ్బులు మీద పడి కాళ్ళు చేతులు ఉన్నాయి, హెడ్ డ్యామేజ్ అయింది. ఈ ప్రాంతం సంబంధించిన హార్ట్కి సంబంధించిన పేస్ట్ కూడా బాగా ఒత్తిడి జరిగింది. చాలా ప్రమాద పరిస్థితుల్లో ఉన్నాడు. తాత్కాలికంగా గోదావరి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఇంత అవేర్నెస్ వచ్చినా సింగరేణిలో సేఫ్టీకి సంబంధించిన పరికరాల పట్ల ఇంకా చర్యలు తీసుకోవడంలో సింగరేణి యాజమాన్యం 100 సంవత్సరాలు పూర్తయినాక విఫలం చెందుతూ ఉంది. డబ్బులతో లింక్ చేసేటప్పుడు పెట్టాల్సిన పర్మనెంట్ ట్రామర్లను కానీ, ట్రామాలకు సంబంధించిన కోచింగ్లు ఇచ్చే ట్రైనింగ్స్ కానీ సరి అయిన అవగాహన లేదనేది దీనికి అర్థమవుతోంది. కేవలం 2 టబ్బుల మధ్యలో తలగబెట్టి లింక్ తలగబెట్టినాక మరో ఒక 5-10 సెకండ్లలోనే గుంజే సందర్భంలో ఊడిపోయినట్టు కనబడతా ఉంది. దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. అది విరిగిపోయిందా, లేకపోతే దానికి ఉన్న సేఫ్టీ లాక్ ఉందా లేదా, లేకపోతే అక్కడ ఇంకేం తట్టుకొని ఒక టబ్బు ఇట్లా ఎక్కి ఊడిపోయిందా అనేది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఏమైనా ఒక సిన్సియర్ కార్మికుడు కేవలం ఇంకో 2 సంవత్సరాల సర్వీస్ మాత్రమే దాదాపుగా మిగిలి ఉంది. సీనియర్ సర్దార్లలో సేఫ్టీ మీద బాగా అవేర్నెస్ ఉంది. అవగాహన సమ్మిరెడ్డికి అలా దెబ్బతాకి చాలా సీరియస్గా ఉన్న ప్రధాన విషయం దురదృష్టకరం. ఇట్లాంటి ప్రమాదాలు మనం ఎన్ని ముత్తుకున్నా, ప్రమాదమైన సందర్భాల్లో కార్మిక సంఘాలు ఎన్ని చెప్పినా యాజమాన్యం పట్ల అసలు దాని మీద శ్రద్ధ వహించడంలో చాలా వైఫల్యం చెందుతూ ఉన్నాం. ప్రతి యాక్సిడెంట్లో కూడా మానవ తప్పిదాలే జరుగుతూ ఉన్నాయి.